హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ C++ గురించి తెలుసుకుందాం. C++ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్. ఈ ఫస్ట్ క్లాస్ అర్థమైతే రిమైనింగ్ క్లాసెస్ అనేవి మీకు అర్థమవుతాయి. బేసిక్స్ ఆఫ్ C++ అనే ఈ క్లాసు చూడబోయే ముందు మీరు సి లాంగ్వేజ్లో ఉన్న టాపిక్స్ కొన్ని వీడియోస్ నేను చేశాను. ఆ వీడియో చూస్తే ఈ C++ లాంగ్వేజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్స్ ఎలాగో, తెలుగు నేర్చుకోవాలంటే ఆలు ఎలాగో, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ఫస్ట్ బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ నేర్చుకుంటేనే, సి లాంగ్వేజ్ మనకు పర్ఫెక్ట్గా వస్తేనే దాని తర్వాత లాంగ్వేజ్లు అనేది మనకు వస్తాయి అన్నమాట. సి తర్వాత మనం నేర్చుకునే లాంగ్వేజ్ C++ లాంగ్వేజ్. అందుకని ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. C++లో ఇది ఫస్ట్ క్లాస్. CPP. అసలు ఈ CPP అనే పేరు ఎందుకు వచ్చిందంటే సి లాంగ్వేజ్లో ఉన్న టాపిక్స్ మొత్తము కూడా CPP లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని అడ్వాన్స్డ్గా క్లాస్, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్లు ఇక్కడ యాడ్ అవుతాయి. అందుకే ఫస్ట్ దీన్ని 1980లో బాజ్రాన్ స్ట్రాస్ట్రూప్ అనే సైంటిస్ట్ AT&T బెల్ ల్యాబ్లో సి లాంగ్వేజ్ కూడా ఇక్కడే డెవలప్ చేశారు. AT&T బెల్ ల్యాబ్లో. ఇంతకీ AT&T అంటే మీనింగ్ ఏంటంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్. ఇది USA ఉంటుంది. ఇది ఒక బెల్ ల్యాబొరేటరీ. ఏపీలో కూడా హైదరాబాద్లో దీని యొక్క బ్రాంచ్ ఉంటుంది. 1980లో ఫస్ట్ C++ లాంగ్వేజ్ని ఏమని పిలిచేవాళ్ళంటే సి విత్ క్లాసెస్. అంటే సి లాంగ్వేజ్ లాగానే ఉంటుంది, బట్ క్లాసెస్ అనే కొత్త కాన్సెప్ట్ అనేది యాడ్ అవుతుంది. 1983 నుంచి ఈ C++ లాంగ్వేజ్ని C++ అని పిలిచేవాళ్ళు. ప్లస్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం. ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్లో వస్తుంది అనమాట. ఈ ప్లస్ అంటే వన్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయడం అనమాట, వన్ వాల్యూ కలపడం అనమాట. ఇక్కడ కూడా సి లాంగ్వేజ్ టాపిక్స్తో పాటుగా క్లాసెస్ అనే కాన్సెప్ట్ని మనం కలుపుతున్నాం కాబట్టి, ఎడిషనల్ కాన్సెప్ట్ కొన్నిటిని కలుపుతున్నాం కాబట్టి, యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని C++ అంటాం. 1983 నుంచి అలా పిలిచేవాళ్ళు. C++ లాంగ్వేజ్ని మొట్టమొదటిగా డెవలప్ చేసిన సైంటిస్ట్ బాజ్రాన్ స్ట్రాస్ట్రూప్ కాబట్టి ఆయన్ని మాత్రమే మనం ఇక్కడ ఫాదర్ ఆఫ్ CPP అంటే ఫాదర్ ఆఫ్ C++ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ C++ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇక్కడ క్లాస్ అనే కాన్సెప్ట్ ఉందని, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉందని చెప్పాను కదా. దాని గురించి డెప్త్గా అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ కీవర్డ్స్. సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉన్నట్లే C++ లాంగ్వేజ్లో కూడా కీవర్డ్స్ ఉన్నాయి. ఇంతకీ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ డిఫైన్ చేసిన వర్డ్స్ని, ప్రీ డిఫైన్ వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం. అవి C++లో టోటల్గా 63 ఉంటాయి. 48 ఏమో నార్మల్గా ఉంటాయి, ఒక 15 ఏమో యాస్కీ కీవర్డ్స్ ఉంటాయి. ఇంతకీ యాస్కీ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ సి లాంగ్వేజ్లో లాగానే C++లో కూడా బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సి లాంగ్వేజ్లో ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఎంటర్ కీ లాగా యూజ్ చేసేది స్లాష్ అని యూజ్ చేస్తాం. అది డబుల్ కోట్స్ మధ్యలో యూజ్ చేస్తాం. స్లాష్ అండ్ డబుల్ కోట్స్ మధ్యలో యూజ్ చేసేదాన్ని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ అంటాం. ఎండ్ ఆఫ్ ద లైన్ అనొచ్చు, న్యూ లైన్ అనొచ్చు. ఇక్కడ కూడా సేమ్ స్లాష్ అనే యూజ్ చేయొచ్చు. కాకపోతే దానికి బదులుగా C++లో ఎడిషనల్గా ఇంకో కొత్త ఆపరేటర్ ఉంది, ఇంకో కొత్త క్యారెక్టర్ ఉంది. అదేంటంటే ఎండ్ఎల్ అంటే ఎండ్ ఆఫ్ ద లైన్ అనమాట. అలాగే సి లాంగ్వేజ్లో /t ట్యాబ్ స్పేస్ 5 లెటర్ల స్పేస్ కోసం /t యూజ్ చేస్తాం. C++లో కూడా /t యూజ్ అవుతుంది. /t యూజ్ చేస్తేనేమో డబుల్ కోట్స్ మధ్యలో మెన్షన్ చేయాలి, లేదా ZW అనేది డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట డబుల్ కోట్స్ లేకుండా. ఈ ఎండ్ఎల్, ZW ఈ రెండింటిని ఏమంటారంటే మ్యానిపులేటర్స్ అంటాం. ZW అనేది ట్యాబ్ స్పేస్ కోసం యూజ్ చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. మెయిన్గా 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇవి సి లాంగ్వేజ్లో కూడా చెప్పాను, మళ్ళీ C++లో రిపీటెడ్గా చెప్తున్నాను. ఇక్కడ మనం C++లో ఒక ప్రోగ్రామ్ రాసిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, దాన్నే .cpp ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడే ఒక నేమ్ ఇస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే ఇచ్చామనుకోండి, ఆర్కేతో పాటుగా దాని ఎండింగ్లో దానికి ఎక్స్టెన్షన్ నేమ్ కూడా ఇవ్వాలి. అదే ఏంటంటే .cpp. ఆ .cpp ఒకవేళ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తుంటే C++ ప్రోగ్రామ్ సేవ్ చేస్తుంటే .cpp, జావా ప్రోగ్రామ్ సేవ్ చేస్తుంటే .java అలా అనమాట. ఈ .cpp ఫైల్లో ఏముంటుందంటే కోడింగ్ ఉంటుంది, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఇది ఎవరికి ఇవ్వకూడదు, పర్సనల్ అనమాట, హై సెక్యూరిటీ ఇది. నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్ని సేవ్ చేసిన వెంటనే అది కరెక్టా కాదా చెక్ చేయాలి, దాన్నే కంపైల్ అంటాం. కంపైల్ చేసేది ఎవరంటే సిస్టమ్, చెక్ చేసేది ఎవరంటే సిస్టంలో ఉన్న కంపైలర్ చెక్ చేస్తుంది. ఈ కంపైల్ చేసేటప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, దాన్నే OBJ ఫైల్ అంటాం. .obj ఫైల్, ఆబ్జెక్ట్ ఫైల్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ ఫైల్లో ఏముంటుంది, ఇది సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అది సిస్టమ్కే అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. నెక్స్ట్ రన్ చేస్తాం, దాన్నే ఎగ్జిక్యూషన్ చేస్తామని కూడా అంటాం, రన్ ఆర్ ఎగ్జిక్యూట్. ఇలా రన్ చేసిన వెంటనే, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే .exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో ఏముంటుంది అని అంటే అవుట్పుట్, రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫైనల్ అవుట్పుట్, ఈ ఫైనల్ రిజల్ట్ మనం ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు అంటే ఆ ప్రాజెక్ట్ మనం చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేస్తాం, కంపైల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. తిరిగి మళ్ళీ ఆ క్లయింట్ దగ్గర మనం మనీ తీసుకున్న తర్వాత అతనికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ 3 ఫైల్స్ ఇవ్వకూడదు. లాస్ట్ ఫైల్ .executable ఫైల్ మాత్రమే ఇవ్వాలి. దట్ ఈస్ ద అవుట్పుట్. అతనికి కావాల్సింది అవుట్పుట్ ఒక్కటే, రిజల్ట్ ఒక్కటే, అంతేగాని రిమైనింగ్ మనం రాసిన కోడింగ్ కాదు, సిస్టమ్ ఎలా చెక్ చేసిందో అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మొబైల్ ఉంది, ఆ స్మార్ట్ మొబైల్ దాన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ వాళ్ళు మనకి మొబైల్ మాత్రమే ఇస్తారు, అంటే దట్ ఈస్ ద అవుట్పుట్, దట్ ఈస్ ద రిజల్ట్. అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేదే మనకు కావాలి. దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, దానికి ఏ డివైస్లు యూజ్ చేశారు, ఏ ఓఎస్లు, అసలు మొత్తం సంథింగ్ ఆ కోడింగ్ అదంతా మనకు అవసరం లేదనమాట. వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ కోడింగ్, ఆ సిస్టమ్ చెక్ చేసిన ఫైలు, ఆ చెక్కింగ్ ఫైల్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవి మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన జస్ట్ .executable ఫైల్ ఒక్కటే అనమాట. నెక్స్ట్ సి ప్రోగ్రామ్ అయినా C++ ప్రోగ్రామ్ అయినా కంపైలేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే యాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాష్ మీన్స్ ప్రీ ప్రాసెసర్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది, రన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సి లాంగ్వేజ్లో మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది మెయిన్ ఫంక్షన్ లోపల CLR/SR ఫంక్షన్ పైనే రాస్తాం. కానీ C++ నుంచి మనకి వేరియబుల్ అనేది ఏ లొకేషన్లో అవసరమైతే, ఏ లైన్లో అవసరమైతే ఆ లైన్లో మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఒక ఆపరేటర్ కావాలి. అండ్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్. ఇక్కడ సి లాంగ్వేజ్లో మెయిన్గా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ ఆ క్లాసెస్ చెప్పాను. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, బిట్ వైజ్, కండిషనల్, స్పెషల్ ఆపరేటర్స్, ఇలా 8 ఆపరేటర్స్ ఉంటాయి. C++లో కూడా ఆ 8 ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఆ 8తో పాటుగా ఎడిషనల్గా 3 ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఆ 3 ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సర్షన్ ఆపరేటర్, డబల్ లెస్ దెన్ సింబల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, డబల్ గ్రేటర్ దెన్ సింబల్. లాస్ట్ వన్ వచ్చేసరికి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వచ్చేసరికి డబల్ కోలన్ అనమాట. నెక్స్ట్ వన్ IO stream.h. IO మీన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, stream.header ఫైల్. సి లాంగ్వేజ్లో stdio.h, conio.h అలా నెంబర్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఎలా ఉన్నాయో వాటిని ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్స్ అంటాం. ఇక్కడ C++లో IO stream.h హెడర్ ఫైల్ అనేది అలా ఉంటుంది. ఈ IO stream.h హెడర్ ఫైల్ కూడా ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్, ఆల్రెడీ డిఫైన్ చేసిన హెడర్ ఫైల్. ఎవ్రీ ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్ కంటైన్స్ నంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్. వాటిల్లో ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ ద cout. అలాగే ఇంకొకటి ఉంది, దట్ ఈస్ ద cin. ఈ cout అనే ఫంక్షను, cin అనే ఫంక్షను, ఈ రెండు కూడా ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, అంటే ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్స్. ఈ రెండు ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయి అని అంటే
iostream.h హెడర్ ఫైల్ లోపల ఉన్నాయి. ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో stdio.h హెడర్ ఫైల్ ఎలా ఉందో దాని లోపల ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ C++లో కూడా iostream.h హెడర్ ఫైల్ అనేది ఉంటుంది. దాని లోపల cout అనే ఫంక్షన్, cin అనే ఫంక్షన్ ఉంటుంది. సి లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలి అంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో C++లో కూడా cout అనే ఫంక్షన్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనికి మనం $< అనే ఇన్సర్షన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అలాగే సి లాంగ్వేజ్లో రీడ్ చేయడానికి, స్కాన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అయినా వాల్యూ అయినా మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో C++లో వచ్చేసరికి cin అనే రీడ్ చేయడానికి, స్కాన్ చేయడానికి cin అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ cin అనే ఫంక్షన్కి $> సింబల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఇంతవరకు మీకు అర్థమైతే నా నెక్స్ట్ వీడియోస్ చూడటం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.